హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ పేరు తంగలాన్. విక్రమ్ హీరోగా నటించిన పా రంజిత్ కబాలి డైరెక్టర్ మీ అందరికీ తెలుసు అనమాట. కబాలి డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించిన ఈ మూవీ అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పాలి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. స్టోరీ విషయానికి వస్తే విక్రమ్ యొక్క పూర్వీకులు వచ్చేసి బంగారాన్ని వెలికి తీసేవారు. అలాంటి వారు నెక్స్ట్ జనరేషన్కి మారే కొద్దీ బానిసలుగా ఒక గిరిజన తెగలో భాగమైపోయింటారనమాట. సో వీళ్ళందరూ ఒక దొర కింద బానిసలుగా పనిచేస్తున్న సమయంలో బ్రిటిషర్స్ ఒక చోట బంగారం ఉందని చెప్పి తెలుసుకొని వీళ్ళనైతే ఆ బంగారాన్ని వెలికి తీసే పని కోసం విక్రమ్ మరియు ఒక ఇద్దరితో కలిపి వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకెళ్ళి బంగారాన్ని వెలికి తీయడానికైతే ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి, అసలు వీళ్ళు బంగారాన్ని కనిపెట్టారా లేదా, ఆ బంగారాన్ని తీసుకోవడానికి అక్కడున్న ఒక గ్రామదేవత వాళ్ళ ఆ బంగారానికి అయితే సంరక్షరాలుగా ఉంటుందన్నమాట. సో ఆ గ్రామదేవతను దాటుకొని వీళ్ళు ఆ బంగారాన్ని చేజెక్కించుకున్నారా లేదా, వీళ్ళ జీవితాలు ఎలా మారాయి తదుపరి క్రమంలో, ఈ విషయాల మీద సినిమా అయితే పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే ఇది ఒక విజువల్ హైఫీస్ట్ అనే చెప్పాలి. జీవి ప్రకాష్ మ్యూజిక్ వేరే లెవెల్ తీసుకెళ్ళింది మూవీని అయితే. సో మీరు కూడా ఈ వీకెండ్ మంచి మూవీ చూడాలనుకుంటే తంగలాన్ ఒక లుక్ వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్లో విక్రమ్ యొక్క తాతగారిది అయితే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది భయ్య. ఇది సినిమాని వేరే లెవెల్కి అయితే తీసుకెళ్ళింది. నెక్స్ట్ అలాగే విక్రమ్ గారి నటన అద్భుతంగా ఉంది. పా రంజిత్ కొంచెం సెకండ్ హాఫ్లో స్టోరీ చెప్పడానికి తడబడ్డాడు. అయినప్పటికీ ఇటువంటి మైనస్లన్నీ దాటుకొని సినిమా అయితే సక్సెస్ ట్రాక్ అయితే ఎక్కేసిందని విక్రమ్ యొక్క నటనతో సినిమా అయితే మరో లెవెల్ వెళ్ళింది. విక్రమ్ భార్యగా నటించిన పార్వతి గారు అయితే తన క్యారెక్టర్లో ఒదిగిపోయారని చెప్పాలి. అసలు ఆ స్లాంగ్ కానీ ఆ గిరిజనతకు సంబంధించిన విషయాల పట్ల వాళ్ళు ఎంతగా ఫోకస్ చేశారని చెప్పి మూవీ చూస్తే మనకు అర్థమైపోతుంది. మాలవిక మోహనన్ ఈ సినిమాలో ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్లో మెరిసిందనమాట. మీరు కూడా ఈ సినిమా చూసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.